మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. అట్లాగే బీసీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రాజకీయంగా కూడా మాకు పదవులు కావాలి, బీసీలు అన్ని విధాలుగా ఎదగాలి అన్నటువంటి వర్షన్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది. అంటే బీసీలను పట్టించుకునే పార్టీ మాదే, రాహుల్ గాంధీ కళ కూడా అదే అన్నటువంటి నినాదం కూడా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది. సో ఇప్పుడు బీసీలకు ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు అన్ని పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఇది అతిపెద్ద చర్చ. సో బీసీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు, బొల్లా శివశంకర్ గారు. ఆయన ఎక్కడ బీసీ మీటింగ్స్ జరిగినా ఆయన వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. బీసీలకు న్యాయం ఎక్కడెక్కడ జరగాలి, అన్యాయం ఎక్కడ జరిగింది, ఈ వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నారు. సో ఎట్లా ఏం నడుస్తుంది ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్, బాగున్నారా? ఓకే, బాగా హడావిడి నడుస్తుంది బీసీలది. ఫుల్ గా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, సంఘాలు పెడుతున్నాయి, అటు పార్టీలు పెడుతున్నాయి, తెలంగాణ జాగృతి కూడా పెడుతుంది. ఇట్లా అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి సార్. మొత్తం బీసీల చుట్టే జరుగుతున్నది రాజకీయం అంతా కూడా. ఏం నడుస్తుంది, ఎట్లా అంటే ఓకేనా? బీసీలు గట్టిగానే ఫైట్ చేస్తుండ్రా? ఖచ్చితంగా కదమ్మా, చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా హక్కులు కానీ చట్టం కానీ తెస్తారని రావాల్సిందని తరాలుగా 70 సంవత్సరాలుగా మా అన్నగారిని కులాలు చేతి కుల వృత్తులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆశపడ్డాం. ఇది చేయాల్సింది ఎవరు చేస్తలేరు. మనకి మనం కొట్లాడుకోవాలి, మన హక్కులు మనం సాధించుకోవాలనే తరంలో వాళ్ళు నడుము గట్టి పనిచేస్తున్నారు. సో అంటే అటు పార్టీలు చెప్తున్నాయి, సంఘాలు చెప్తున్నాయి, మాకు ఇవి కావాలి, ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి, సో మీరు ఏం చేస్తారు, ఇస్తారా లేదా, ఇట్లాంటి డౌట్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఎప్పుడు కులగణన చేసిన తర్వాత, మీ లెక్క తెలిసిన తర్వాత కూడా కులగణన పెద్ద ఎత్తున జరిగింది సార్. కులగణన మీద మీ అభిప్రాయం ఏంది? సరిగ్గానే జరిగిందా? ఒకటి తప్పులు తడకండి, కులగణన అనేది ఒక తప్పులు తడకగా అనిపిస్తున్నది. అదే వాళ్ళ పార్టీ నాయకులే కాల్ చేసిన పరిస్థితుంది, బీసీ వర్గాలు మొత్తం కూడా చించేసిన పరిస్థితుంది. మరి బీసీలకు రావాల్సినటువంటి కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 2011 లెక్కలే కావచ్చు, 2015లో కులగణన సమగ్ర సర్వే కావచ్చు, మరి ఆ లెక్కలకు ఉన్నటువంటి లెక్కలని మరి తగ్గిస్తూ చూపించినటువంటి లెక్కలు కూడా మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కులంకుశంగా చాలా క్లియర్గా సంఖ్యలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మనకు కనిపించింది. సంఖ్యలు తగ్గడానికి కారణాలు ఏంటి? 10 సంవత్సరానికి 13 లక్షల పైచలకు మరి పిల్లలు పుడుతుంటే మన కేసీఆర్ కిట్లు పోతున్నాయంటే, మరి 13 లక్షల జనాభా పెరుగుతున్నటువంటి స్థానంలో 13 లక్షల జనాభా పెరుగుతున్నప్పుడు మరి 2011 అంచనా చూస్తే ఎక్కడ తగ్గింది? మరి 2015లో ఉన్నటువంటి జనాభా సమగ్ర సర్వేది అథెంటిక్ కాకపోతే మరి సంఖ్య తగ్గించేస్తావా? అంటే నేను ఏమంటున్నా, మీరు సమగ్రంగా సర్వే జరిగించాల్సిన అధికారులు బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాక కాలయాపన చేసినప్పుడు బీసీ కమిషన్తో పాటు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరడంతో మరి డెడికేషన్ కమిషన్ వేసింది. డెడికేషన్ కమిషన్లో చాలా వరకు సర్వేలో కూడా ఏం చేశారు, ప్రజలు భయపడ్డారు. ప్రజలకు ఏమనిపించింది, మీకు ఇల్లు ఉన్నదా, కారు ఉన్నదా, ఆస్తి ఎక్కడున్నది, మీరు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీరు ఏం చదువుకుంటున్నారు, మీరు రాజకీయ కుటుంబమా అంటే ఏమైపోయిందంటే పేద ప్రజలకు ఎప్పుడు కూడా అభద్రత బాగుంటుంది. ప్రభుత్వం వాళ్ళకు నిజమైనటువంటి ధైర్యం చెప్పాలి. మేము వాస్తవాన్ని కూడా ఈ సర్వే ద్వారా మీకు రేషన్ కార్డులు కట్టుగావు, మీ సంక్షేమ పథకాలు కట్టుగావు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాము, మాకు వస్తే 2,500 రూపాయలు కమిషన్ మాకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకం అని చెప్పేసి ఆలోచనతో పేద ప్రజలు భయపడ్డారు. సమగ్ర సర్వేలో పేద ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువ చేసినారు. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఏ ఇంటికి పోదాం, ఇప్పుడు మనం మీ టీవీ ఛానల్ ద్వారా నేను కోరుతున్న రిక్వెస్ట్ కూడా, ఈ టీవీ ఛానల్స్ వేసి ఒక 10 కుటుంబాలకు పోదాం, ఆ ఇంట్లో 10 మంది ఉంటే కనీసం 3-4 సర్వే చేసే పరిస్థితి కనిపించలేదు. రాష్ట్ర జనాభాలో జరగలేదా? సమగ్ర సర్వే పూర్తి జరగలేదండి.
ఓకే. అది ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్కు మేము పోయి సిఫారసు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా స్పష్టంగా మాతో పాటు వచ్చిన వ్యక్తుల్లో ఒక 5 మంది సర్వే చేయలే అని చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికీ అది ఆన్ రికార్డులో, వీడియోలో, టీవీలో, పేపర్లో కూడా వచ్చింది. కానీ ఇప్పటికి కూడా మరి 3,50,000 పైచిలకు హౌస్ హోల్డ్ ఇంకా బాకీ ఉన్నారు. మరి ఆ బాకీ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మేము టైం ఇస్తామని చెప్పి మరి తప్పులు తడక చెప్తే మళ్ళీ రీసర్వేకి అప్లై ఇచ్చింది. అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. రీసర్వేకి అప్లై చేసినప్పుడు మరి కనీసం పేపర్ల ద్వారా, టీవీల ద్వారా మీరు ఇంకా కూడా సమగ్ర సర్వేలో పాల్గొనండి, మీకు ఎట్లాంటి మీకు ఇబ్బంది రాదు, మీ ఉన్న ఆస్తుల పాస్తులు మేము గుంజుకోము, పేదోడు ఆస్తి మాకు అవసరం లేదు, మాకు లెక్కలు కావాలి, మీరు ఆర్థికంగా బలం చేయడం కోసం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా మా తూతు మంత్రంగా అవకాశాలు దాటవేస్తే అది ఏ విధంగా వస్తుంది? జనాభాను తగ్గించడం కాదు కదా, ఒకటే సమాజం వ్యక్తులు సంఖ్యాపరంగా 15 లక్షల జనాభా పెరగడం, మిగతా బీసీలో సంపన్న కులాలు 130 కులాలు మరి 20-30 లక్షల జనాభా తగ్గడం అంటే మరి కేవలం కూడా మరి వాళ్ళ అంకెల గాలితోటి బీసీలను తక్కువ చేసే పరిస్థితి చూపించే తప్ప వాళ్ళు నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేయలే వాళ్ళు. ఓకే, ఎంత అంటారు బీసీల సంఖ్య? నిజం చెప్పండి సార్, ఎంత? 2,40,000 2,20,30,000 జనాభా ఉంటుందండి తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. ఎందుకంటే 4 కోట్ల పై చిలుకున్నటువంటి జనాభాలో 60% జనాభా బీసీ జనాభా ఉంది. దాంట్లో బీసీలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు, మా అన్న చెమ్మలు, అన్న తమ్ములు కూడా ఏమంటారు అంటే దూడం జీకలు అంటారు, బడదనం అంటారు. ఇప్పుడు మాకున్నటువంటి ఏదైతే రకరకాల ఎస్సీ వర్గీకరణలతో మరి సమాజాల వారిగా విడదీసి రాజకీయ ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం చేశారు ఎస్సీ వర్గీకరణలో. అదేవిధంగా రేపు బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డం కానీ మాలో మాకే పంచాయతీ పెట్టి రాబోయే రోజుల్లో మరొక 10 సంవత్సరాలు రాజ్యాధికారం కోసం వాళ్ళ అధికారం సాధించుకోవడం కోసం చేసిన తపనలు కనిపిస్తుంది. కానీ నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఎట్లా పంచాయతీ అవుతుంది? మీలో మీకు ఎట్లా పంచాయతీ అవుతుంది? మా ముస్లిం సోదరులు హైదరాబాద్ లో లక్షలాది జనాభా ఉన్నారు. ఇప్పటికి మేము పిలిస్తే మసీదు పోతాం, రంజాన్కి ఇఫ్తార్ విందిస్తాం, మా ఇంటికి దావత్కి వస్తే మా అన్న వస్తున్నాడు. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళకి రావాల్సిన 4% తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలంగాణ కేసీఆర్ గారు కూడా 4% సమగ్రంగా వాళ్ళకు రాజ్యాంగబద్ధ హక్కు వచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతున్నది, వాళ్ళ 10% జనాభాను కూడా బీసీలో చూపించుకొని ఆ బీసీ జనాభాలో 56% ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. అది బీసీలో చూపిస్తున్నారు. మరి ప్రత్యేకమైన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. రేపు జరగని నష్టం జరుగుతుంది కదా. వాళ్ళకు ఇప్పుడు షేకులు ఉన్నారు, దూదేకులు ఉన్నారు, సాహెబ్ సాబ్ ఉన్నారు, సంచార ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతో మంది వాళ్ళ వెనుకబడే కులాలు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళకు న్యాయం జరగాలి కదా. ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలి, ఇటు ఎస్సీ మన మైనార్టీలకు కూడా న్యాయం జరగాలి. అది నష్టం జరగదు. మాకు పంచాయతీ అంటే కదా, నీ హక్కు గుంజుకున్నప్పుడు నాకు పంచాయతీ ఖచ్చితంగా వస్తుంది కదా. నా హక్కు ఏంది, నా వాటా వస్తుంది, ఖచ్చితంగా భయపడతాం కదా. ఇప్పుడు బీసీల కోసం పోరాటం చేస్తుంది, బీసీల మీద ప్రేమ ఉంది మాకే అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇటు కులగణన కూడా చేసింది మేమే, అసలు ఎవరన్నా చేసిండ్రా? 100% అథెంటిక్ గా మేము ఇచ్చినట్టు ఆర్ మేము చేసినట్టు ఎవరు చెయ్యలే అనే మాట కూడా ప్రభుత్వం చెప్తుంది. అయినా సరే మీ పోరాటాలు ఆపుతలేరు. ఎస్పెషల్లీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఆ ఫ్యామిలీ మొత్తంలో ఎవరు కూడా సర్వేలో పాల్గొనలే, ఒక్క కవిత గారు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మోసాల ప్రభుత్వం. దేశం స్వాతంత్రం తెచ్చిన చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడే ఈ కులాలని, ఈ కులంలో వెనుకబడ్డ వ్యక్తులకు రాజ్యాధికారాన్ని ఆనాడు ఏదైతే అవకాశం కల్పించినట్టే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. ఈ దుస్థితి కారకులు వాళ్ళే కదా. కేంద్రం అధికారులు ఉంటారు, రాష్ట్రంలో అధికారం ఉంటారు. మన 9th షెడ్యూల్లో దీన్ని భాగస్వామ్యం మార్చాలన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నప్పుడు మరి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్రం ఉన్నప్పుడు మార్చొచ్చు కదా. అంటే వీళ్ళు ఎంతసేపటి కూడా ఇక్కడ ఇప్పుడు అధికారం రాలేకపోతుంది, అధికారం రావాలంటే రాజ్యాంగం పట్టుకోవాలి, లేదా 56% జనాభా ఉన్నటువంటి బీసీలను దగ్గర తీసుకోవాలి అనేటువంటి తప్పు ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీ లేదండి అది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి స్పష్టమైపోతుంది ఇప్పటికి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఆర్టికల్ 9 ఏదైతే రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పలేదు. మేము కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 23,000 పైచీలకు ఉద్యోగం ప్రభుత్వంగా రాజ్యాధికారంగా పదవస్తామని చెప్పినారు. మరి వాయిస్ అప్పుడు రేజ్ చేయలేదా? ఎవరి బీసీలు అట్లెట్లా సాధ్యం అవుతుందని ఆనాడు అడగలేదా? మాకేం తెలుస్తుంది, చట్టం తెస్తాడు కదా. మాకేమనిపిస్తుంది, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. అమ్మా ఇప్పుడు పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మాకు ఇష్టమేమో ఆశపడ్డాం మేము, దాని తప్పే ఉంది. మాకు అవకాశం వస్తే ఆశపడ్డాం కదా, తప్ప పాపమా? నువ్వు ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ మేము తీర్మానం చేసి బిల్లు తెచ్చి పెడతాము, కేంద్రం పంపిస్తాము, మీరు మాతో రండి అంటున్నాడు. మీరు మీతో వస్తే అక్కడ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇస్తా అంటున్నాడు. ఏదైతే బీఫామ్, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఫామ్ ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినావు? గతంలో పీసీసీ అధ్యక్షుడు నువ్వే ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినావు?
అధికారం వచ్చేంత అధికారం తెచ్చుకోవడం కోసమేమో మాకు చేస్తా అంటున్నాం. అధికారం వచ్చినాక చేస్తానప్పుడు చేయకపోగా ఇప్పుడు మేము బీఫామ్ ఇస్తాం మీ పార్టీకి వెళ్ళండి. అంటే మేము మోసపోవాలన్నా మేము మోసపోవాలన్నా? బీసీలో ఓటు బ్యాంకే ఉండాలన్నా? మాకు ఎప్పుడు రాజ్యాధికారం మాకు రావద్దా? ఈ బీసీ కులాలు బాగుపడద్దా? ఎక్కడ న్యాయం అండి ఇది? సో రాజ్యాధికారం ప్రకారమే మాకు కావాలా, అంతేగాని పార్టీల వైజ్ గా మేము ఇస్తాం ఇంటర్నల్ గా అంటే వద్దు. ఖచ్చితం కదా. ఇంకోటి ఏమంటున్నాడు, ఇప్పుడు సామాన్య కులాలు ఉన్నాయండి, జోగి కులస్తున్నాడు. ఆ వికారాబాద్ లో జోగి కులస్తుడు సర్పంచ్ పోటీ చేస్తాడు. పాపం 800 పోయి ఓట్లు ఉంటాయి. అక్కడ ఏదో అవకాశం మా యాదవ్ అన్నకో ఇంకో ఆయనకో రెడ్డి ఆయనకో పెద్ద మనిషికో ఇంకో ఏదో సమాజ వ్యక్తి ఇస్తారు. అందరూ అప్పటిదాకా కలిసిన కుటుంబాలకు ఆర్థికంగా బలమైన కుటుంబం అది. ఆర్థికంగా బలమైన కుటుంబం మరి ఆయన గెలవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ కులం ఆయన కనీసం 5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆయన ఓడిపోతే కనీసం రాజకీయంగా చదవలేడు, ఆర్థికంగా ఆయన పుట్టుబడిపోతాడు కదా. అదేవిధంగా బీసీలకే మాకు రాజ్యాధికార రిజర్వేషన్ ఉంటే మేమేం కొట్లాడతాం, సామాన్యుడు కొట్లాడతాడు. అప్పుడు సామాన్య కులాలు కూడా గెలుస్తాడు. ఇప్పుడు పెద్ద డబ్బు ఉన్న వానికి డబ్బు లేని వానికి అవకాశం ఇస్తే ఎట్లా రాజ్యాన్ని మాకు పంచాల్సి కదా. ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో బీసీలకు ఉన్నటువంటి ఆర్థికంగా నష్టపడే పరిస్థితి తప్పొస్తే తప్ప రాజకీయంగా అధికారులకు మాకు అవకాశం దొరకదు. అదేవిధంగా కవితమ్మ గారు కూడా మరి ఈ రోజు కాదు 2023లోనే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు అధికారంలో అప్పుడే మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మరి ఆ భారతదేశ వ్యాప్తంగా వెనకబడ్డటువంటి ఓబీసీలకు మరి చట్టం తేవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023 ఆగస్టు ప్రాంతంలోనే ఆర్ కృష్ణయ్య గారు, వకులాభరణం గారు, బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులను అందరిని పిలిపించుకొని మరి ఒక ఉద్యమ నేపథ్యంలో ప్రయత్నం చేసిన పరిస్థితి మాకు కనిపించింది కూడా. ఆ రోజు దాంట్లో భాగమే ఈనాడు కూడా కులగన సర్వేలో కూడా చాలా క్లియర్గా తను ఎందుకంటే ఆదర్శంగా ఉండాలి రాజకీయాలకు, మీ అందరూ కూడా మరి ఇవి రాజ్యాంగబద్ధంగా రావాలంటే కమిషన్ మన లెక్కలు ఇవ్వాలి, లెక్కలు తెలిస్తేనే ఆ లెక్కల ద్వారా అవకాశం వస్తుందని తెలిసిన వ్యక్తిగా మరి ఆమె సమగ్ర సభలో పాల్గొన్నది. ఆల్ ఆఫ్ సడన్ గా బీసీల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనేది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆమె బీసీ నుంచి గానే కాదు అని ఇంకో క్వశ్చన్ వస్తున్నది. మొన్నటి వరకు మీ నాయనే కదా ఉన్నది, మీ పార్టీయే కదా ఉన్నది అధికారంలో, అప్పుడు బీసీలు గుర్తు రాలేదా అని కూడా క్వశ్చన్ వస్తుంది. వీటన్నిటికీ మరి ఎట్లా జవాబు? ఒక బీసీ బిడ్డగా నేను అడుగుతున్నా, బీసీ బిడ్డగా నాకు వ్యక్తిగతంగా తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు విపి సింగ్ అన్నారండి, ఒక బ్రాహ్మణ సమాజ వ్యక్తి. ఆనాడు మండల కమిషన్ సిఫారసు ఆధారంగా ప్రధానమంత్రి వాళ్ళ ద్వారానే మనకు అవకాశాలు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి ఏ కమిటీ అండి, రేవంత్ రెడ్డి గారు కులగన సభ చేస్తున్నారు ఏ కమిటీ అండి. సో తమిళనాడులో జయలలిత గారు బ్రాహ్మణ సమాజం కులాల ఆధారంగా డిఎంకే ఒక పార్టీ వస్తే ఆ డిఎంకే కులాల ఆధారంగా వచ్చిన పార్టీ కాదని జయలలిత గారికి స్వాగతం పలికితే జయలలిత గారు ఆ సబ్బంధ కులాల నాయకులుగా వహించింది. ఎప్పుడైనా కానీ ఇవాళ మావోయిస్ట్ పార్టీలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, చాలా మంది చంద్రపుల్లారెడ్డి గారు, ఆర్కే గారు ఎంతో అగ్రకులస్తులు ఉన్నారు. వాళ్ళ మీద ఎవరి మీద దోపిడీ చేశారు, ఎవరు ఆస్తులు గుంజుకున్నారు, అగ్రవర్ణాల ఆస్తులు గుంజుకొని పేదల మనుషులు. అంటే మనం కులం ఆధారం కాదండి, వ్యక్తిత్వ స్వభావం ఇంపార్టెంట్. పేద ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఆలోచిస్తున్న వ్యక్తిగా చూడాలి తప్ప ఒక వ్యక్తి మనకేం చేసిరని ఆలోచిస్తాం కదా. నిజంగా ఆదరిస్తున్నారా? గ్రౌండ్ లెవెల్లో తను మొత్తంగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, బీసీల కోసం పోరాటం చేస్తున్నారు, నమ్ముతున్నారా? ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇంచుమించు 15 రౌండ్ టేబుల్ సభలు పెట్టామండి. ఒక ఇందిరా పార్క్ దగ్గర 20-30 వేల జనాభాలు సభ పెట్టడం, జిల్లాకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం, ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకో అన్ని చోట్ల కూడా పేద ప్రజల వాయిస్తూ అమ్మా మీ నాయకత్వం 100% మీరు ఉంటాం, మిమ్మల్ని నమ్మగలుగుతాం, మీరు వాస్తవాన్ని కూడా చెప్పిన మాట కట్టుబడగలుగుతారని చెప్పేసి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏదైతే అంబేద్కర్ విగ్రహ సాధనలే కావచ్చు, మహిళా బిల్లు సాధనలే కావచ్చు, ఆమె తీసుకున్న నిర్ణయాల్లో తెలంగాణ బతుకమ్మను ప్రపంచానికి చూపించినటువంటి మన పరిస్థితి కనిపించింది. తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఆనాడు మనం హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమం లేదు, గ్రామాల పూట పరిస్థితి లేదు. అలాంటి ఉద్యమాన్ని మహిళలను చైతన్యవంతం చేసి మహిళలు తెలంగాణ రాజకీయాల్లో అగ్రభాగం నిలవడంలో మరి కవిత గారి పాత్ర కీలకంగా ఉంది కదా. అది మనం ఆలోచిస్తే ఆమె నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే బీసీలు అందరం కూడా మరి మాకు ఇంకోటండి, మాకు రాజ్యాధికారం కావాలంటుంది, చట్టం తేవాలంటుంది. చట్టం తెస్తే బీసీల్లో కవిత గారు పోటీ చేయరండి, జనరల్లో పోటీ చేసిన కవిత గారు అంటే వాళ్ళకు ఉండే స్థానం కోల్పోతుంది కదా. ఇంకేం కావాలి? చట్టం మీరు తెచ్చుకోమండి, మీరు కొట్లాడండి అని చెప్తే కూడా మరి మీకొద్దు మీ నాయకత్వం వద్దంటే ఎట్లా అండి? మనం గెలిచిన తర్వాత ఎవరు నాయకులు కావాలి ప్రజలు నిర్ణయిస్తే తప్పే ఉంది. దానికి ఉద్యమాలు కావాల్సిన అవసరం ఉంది, బిల్లు రావాల్సిన అవసరం ఉంది, చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఏదో ఒక వ్యక్తి మీద అపవాదం వేసేసి పక్క జరిపేస్తే నేనే పెద్ద వ్యక్తిగా ఉన్నాను తప్పు కదా. అంటే ఎంతసేపు కూడా మన పేద ప్రజలు రాజ్యాధికారం దూరం చేయాలి,
ఎవరో వ్యక్తి మాట్లాడితే అలాంటి వ్యక్తి కట్టుబడిన వ్యక్తులను దూరం చేయాలి, ఉద్యమాలకు దూరం ఏర్పాటు చేయాలి. చేస్తే మళ్ళీ మన 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఈ బీసీలు మనం కొట్లాడతారా, అంత ఓపికలకు ఉందా, ఇలా అంత డబ్బు ఉందా అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది అంత. 3 బిల్స్ అంటున్నారు కదా, 3 బిల్స్ తీసుకురావాలి అనేటువంటిది వాయిస్. ఏంటి ఈ 3 బిల్స్ ఏంటి, దేనికోసం ఆ 3 బిల్స్ తీసుకొస్తే? అంటే ఒకటి ఏంటంటే 3 బిల్లులు అంటే రాజకీయంగా మనకు పేద ప్రజలకు రావాల్సినటువంటి రాజకీయంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా రాజ్యాంగబద్ధంగా మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, మీకు చట్టం ద్వారా వచ్చినటువంటి పోస్ట్ మీకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని చెప్పి కవితమ్మ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మీరు చెప్తున్నట్టుగా ఏదైతే 3 బిల్లుల అంశం కూడా విద్యాపరంగా వెనుకబడిపోయింది. విద్యాపరంగా మనకు ఆల్రెడీ 27% మనకు అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పటికి కూడా 27% లో ఏదైతే యూపీఎస్ లో ఎగ్జామినేషన్ కావచ్చు, ఉన్నత ఎగ్జామినేషన్ లో 5, 6, 7% నుంచి కూడా ఈ రోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నారండి. అంటే ఇంకా కూడా 27 చట్టం వచ్చినప్పుడు కూడా చట్టబద్ధం వచ్చినా కూడా వాళ్ళ అందకపోవడం కారణాలు ఏంటండి? పాలన లోపమే కదా, పాలకుల లోపమే కదా. అది పేదవాడికి అందవలసిన చట్టం ద్వారా వచ్చినటువంటి హక్కులు రాకపోవడం వల్ల అది పాలకుల లోపం కదా. మరి ఈ లోపాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు తెస్తా అని చెప్తున్నది, సరే బిల్లు తెస్తే కేంద్రం మీద చూపించేసి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వాలకు వైరుధ్యం ఏమైనా అయ్యి బిల్లు ఆగిపోతే, లేదంటే వీళ్ళేమైనా కోర్టు కేసు ఆపేస్తే మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్ ఆగిపోతుంది, విద్యాపరంగా ఆగిపోతుంది, మరి ఉద్యోగపరంగా ఆగిపోతుంది. మా కవిత గారు అంటే ప్రజలందరి అభిప్రాయాన్ని కవిత గారు స్వీకరించి ప్రజాభిప్రాయంగా కవిత గారు మాట్లాడితే అందరూ కూడా పెద్దలు కూడా సమ్మతం చేసినారు. మాకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా లీకులు ఇస్తుంది. ఏమని? రాజకీయ బిల్లు వేరు పెడతాం, విద్యా ఉద్యోగ బిల్లు వేరు పెడతాం అంటారు. మేము 3 బిల్లు అడుగుతున్నాం, 2 బిల్లు కాదు. ప్రభుత్వ పరంగా మీరు ఇస్తా అన్నటువంటి రాజకీయ వాటా కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్టుగా 42% మీరు ఇస్తే ఇవ్వండి. మేము 46 ఉన్నాం, 46, 10, 56 ఉన్నాం. 56% మాకు ఇస్తే ఇవ్వండి. లేదు తాత్కాలికంగా కామారెడ్డి 42 రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సింది ఇవ్వండి. విద్యాపరంగా రావాల్సింది మాత్రం మాకు 46 రావాల్సిందే, 56 రావాల్సిందే. బీసీలుగా మా లాంటి సబ్బన్న కులాలకు 46%, మరి మైనార్టీ సోదరులకు చూపించండి 10% ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కూడా 10% కల్పిస్తే ఆ విద్యాపరంగా పేద ప్రజలకు అవకాశం వస్తుంది. మరి ఉద్యోగపరంగా నా కుటుంబాలు బతే అనే ఆలోచనతో ఆ కేసులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధానం కొంత అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా కొంత పేద ప్రజలకు అంతే బిల్లులు సపరేట్ ఉంటాయని చెప్పి ఆలోచిస్తుంటాను కూడా క్లియర్. ఎందుకంటే సమగ్రంగా అది పేద ప్రజలు చేరాలని ఆలోచిస్తుంది. ఏదో మరి అక్కడ అవకాశం కోసం దాటవేతకు అక్కడ పంపించేద్దాం, చూద్దాం, మన 15 సంవత్సరాలు రేపు పొద్దుగాల పార్లమెంట్లో జమిలీ ఎలక్షన్ వస్తే మరి ఆడ రావాలంటే మేమే రావాలి కాబట్టి మా కోట ఏదని చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప పేదవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కాదమ్మా ఇది. అవునా? ఇప్పుడు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం కర్ణాటక చూసుకుందాం. కర్ణాటకలో ఇలా కులగణ సర్వే జరిగింది, వాళ్ళకి వచ్చినాయా? బీహార్లో వచ్చినాయా? మరి ఎందుకు రావట్లేదు వాళ్ళకు? అంటే వాళ్ళకి రావాల్సినటువంటి మరి మీరు చేస్తారు, మీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు చట్టం తెచ్చినా ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు లెక్కలు పెట్టలేకపోతుంది? మీరు 2011లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సమగ్ర కుల సర్వే చేసినప్పుడు సెన్సస్ చేసినప్పుడు ఎందుకు లెక్కలు పెట్టలేదు? సో బేసికల్ డౌట్ మీకు అక్కడే అన్నమాట. అందుకే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని దగా చేసింది. మాకు రావాల్సినటువంటి హక్కు ద్వారా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా మేము వెనుకబాటు కారణం కాంగ్రెస్ పార్టీ అనేది మా ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్ ఉన్నారు కదా, అంటే మీకు ఖచ్చితంగా నేను చెప్పిన కదా, నా మాట కదా అన్నటువంటిది చెప్తున్నారు కదా. సరే, కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు ఒత్తిడి వాళ్ళ మీద కదా తేవాలి. మీరు ఎంతకీ కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు ఒత్తిడి తెస్తుండ్రు అనేది కూడా ఒక క్వశ్చన్. మేమేమంటున్నామా, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం తల్లి. మాకు పెట్టేటువంటి అవకాశం నీకు ఉన్నప్పుడు మాకు పెట్టలేదు, మాకు ఇవ్వలేదు, అది తప్పుగా అడగడం మాది ధర్మం కదా. ఇప్పుడు పెట్టే హక్కు నీకు అవకాశం లేనప్పుడు అతని మీద చూపించి సాకు చూపించి మమ్మల్ని
సాకు చూపించడం అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు అందరు కలిసి పోరాటం చేయొచ్చు కదా, ఒత్తిడి తేవచ్చు కదా. మేము పోరాటం ఆగేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బీజేపీ అధికారం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా పేదవాడికి బీసీలో ఖచ్చితంగా రాజ్యాధికారం రావాల్సిందే. రాజ్యాధికారం కోసం కొట్లాడతాం, చట్టం తెస్తాం, అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధిస్తామమ్మా. భయపడే ముచ్చట్లేదు. ఇది ప్రజా సమస్యగా మారింది. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు. ఇది సబ్బండ కులాల వ్యవస్థ సమస్య. ఇది కేవలం కూడా మీ రాజ్యాధికారం కోసం మీ ఓటు బ్యాంకు మేము వాడుకునే రోజులు లేవు. కేవలం మాకేమిస్తారే అంటే ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు పేద ప్రజలు, అమరులు చచ్చిపోతే ఇచ్చేదంటే వీరుడు, పాలకుడు వీరు, వీరుడు మేమా అంటే ఎన్నాళ్ళు మా మోసం ఇది? ఓటు బ్యాంకు ఎన్నాళ్ళు వాడుకుంటు మమ్మల్ని? మాకెందుకు హక్కు రాదు? మాకు రాదు. రావాల్సిన హక్కు మాకు రావాల్సిందే కదా. ఇవ్వండి. మేము ఆస్తులు అడుగుతున్నామా? మీ ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా వేరే వనరులు అడుగుతున్నామా? మాకు కావాల్సింది పాలించే శక్తి కావాలంటున్నాం. మేము పాలకులుగా మారాలంటున్నాము. కనీసం సర్పంచులు తెప్పించి మాకు కావద్దా? అది పాపమేనా? అది మాకు రావద్దమ్మా. కనీసం మీరే పాలిస్తారా? ఒక ఆయన అంటాడు మా కులం, మా సమాజమే పాలించే కులం, మేము పాలిస్తాము అంటున్నాడు. అరే మరి మేమేం చేయాలి? మరి మాకు అసలు స్వేచ్ఛ రాదా? ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఇంకోటి ఏమంటారు అంటే రాజ్యాంగబద్ధంగా మనకి మనం ఇలా కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన మన అందరం కూడా ఏమంటాం? ఒక సమాజం ఏమంటుంది? మా కులం అంటుంది. మా కులం కాదు, మన అందరి కులం అని భావిస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఆర్థికంగా ఉన్న కులాలు, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు అన్ని కూడా సమానమే మేము కాదనలేదు. కానీ మాకు కూడా చట్టం రావాలి, మాకు కూడా హక్కు రావాలి. మేము పేద ప్రజలుగా ఉన్నాము, మేము ఆర్థికంగా చిక్కిపోయి ఉన్నాము, ఉద్యోగపరంగా బతకలేకపోతున్నాము, మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి కోరుకుంటున్నాం. దయాదాక్షణతో వచ్చేది కాదు మాకు, కాదండి, చట్టం ఏమంటున్నాం. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు మీకు బీసీలు అన్ని పోరాటాలు చేస్తున్నాయి, అందరు ఒకే వాయిస్ వినిపిస్తున్నారు కదా. ప్రధానంగా అందరి వాయిస్ లో వినిపిస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి అంటే 1, 2, 3 ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ మేము ఒకటే చెప్తున్నాం, బీసీలందరం కూడా సబ్బన్న కులాలు, సబ్బన్న కులవృత్తులు అందరూ కూడా మాకు రాజకీయంగా రిజర్వేషన్ రావాల్సిందే. విద్యాపరంగా మాకు రావాల్సిన హక్కు మాకు రావాల్సిందే. మేమెంతో మాకంతా, ఉద్యోగపరంగా మేమెంతో మాకంతా. కనీసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పాడు, అవసరం లేదన్నాడు. కానీ ఇప్పటికీ 70 సంవత్సరాలు వచ్చినాక బువ్వలేని వాడు బువ్వలేని ఉండడమ్మా. చదువుకోలేని వాడు కనీసం చదువు చెప్పి పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి ఉన్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నప్పుడు కూడా భోజనం పెడితే కూడా పలక కొనుక్కునే పరిస్థితి లేడు. ఇంకా ఎక్కడుందండి? ఎక్కడ నిర్మూలన జరిగింది? 70 సంవత్సరాలు వచ్చినాక నిర్మూలన జరగలేదు. రిజర్వేషన్ హక్కు ఇచ్చినటువంటి కులాలకు కూడా, వాళ్ళకు కూడా ఇంకా స్వేచ్ఛ రాలేదు. ఇంకా కూడా మాలాంటి కులాలు ఇంకెన్ని వెనుకబడిపోయినాయి. మాట్లాడే నాయకుడు ఏడున్నాడు? ఎక్కడ అనిపిస్తున్నాడు? కేవలం కూడా అడపా మాట్లాడడం, ఏదో చేస్తాం, చేదులుపుకోవడం, మాకేదో సంక్షేమ పథకాలతోటి ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా. పథకాలు మాకెందుకండి? పథకం తయారు చేసుకునే శక్తి మాకు కావాలంటున్నా, పథకాలు ఇచ్చుకునే శక్తి మాకు కావాలంటున్నా, పాలించే శక్తి మాకు కావాలంటున్నా. అది రానట్లేదండి. మేము పాలించే వాళ్ళం. మేము కనీసం నువ్వు 100లో మీరు 5-10 మంది పాలిస్తే మేము కనీసం 30 మంది పాలించే శక్తి మాకు రావాలి కదా. 70 ఏళ్ళు పాలించారు కదా, ఇంకా ఇష్టపెట్టరా మమ్మల్ని? ఇంకా మాకు స్వేచ్ఛ అయ్యారా? ఒకరు మీకోసం సభ కూడా పెట్టిండ్రు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సభ పెట్టిండు, సస్పెండ్ కూడా అయిండు. ఆయనేనా మీ నాయకుడు? బీసీకి సంబంధించిన నాయకుడు ఆయనేనా? బీసీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఆయన ఒక నాయకుడు. అదేవిధంగా మేమందరం కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షుల కవిత ఆధ్వర్యంలో కనీసం 70 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా 70 సంఘాలు కూడా కట్టుకొని ఆ 70 సంఘాల నాయకత్వంలో ఇప్పటి వరకు మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా 15 రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇందిరాపార్క్ దగ్గర 15,000-25,000 జనాభాతోటి బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే అదే రోజు ప్రభుత్వం దిగొచ్చి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీటింగ్ పెడితే టీచర్స్ డే ప్రకటించిందండి. ఆగమేఘాల మీద శాకలైలమ్మ గారి పేరు కూడా ఇలా చిరస్మరణీయంగా అవకాశం ప్రభుత్వం కల్పించింది కదా. ఇవన్నీ ఇప్పుడు పేద ప్రజలకు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యమే కదా. ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు, చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఆర్ కృష్ణ గారు ఉన్నారు, చాలా మంది మన జాజ్లో ఉన్నాడు, చాలా మంది మొగలాపట్నం గారు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, బీసీ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. తప్పే ఉంది? వాళ్ళు కొట్లాడేది బీసీల కోసమే, మేము కొట్లాడేది బీసీల కోసమే, కవితమ్మ నాయకత్వం వహించేది బీసీల కోసమే కదా. యా, లాస్ట్లీ ఏం చెప్తారు అంటే పోరాటం సరిపోతుందా? నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి, ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇంకా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నది ఇచ్చేటందుకు మేము ప్రయత్నం చేపిస్తున్నాం. ఉద్యమం వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిజంగానే పేద ప్రజలకు వాళ్ళకు కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో వస్తే మేము స్వాగతిస్తాం. మాకు 3 బిల్లులు కావాలి,
విద్యాపరంగా బిల్లు, ఉద్యోగపర బిల్లు, రాజకీయ బిల్లు, 3 బిల్లు ఏర్పాటు బిల్లు మాకు రావాలి. అదేవిధంగా మరి అఖిలపక్షం తీసుకుపోతావా, ఏం తీసుకుపోతావో ఆ బిల్లు వచ్చేంత వరకు మీరు పనిచేయాలి. అదేవిధంగా మేము ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ జాగృతి నాయకత్వంలో కవితమ్మ గారితో గ్రామాన జిల్లాల రౌండ్ టేబుల్ అయినాయి. రాబోయే రోజుల్లో మండల కేంద్రాలు విస్తరిస్తాం, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి విస్తరిస్తాం. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తాం. అవసరం వస్తే ఢిల్లీ పోతాం. ఢిల్లీ స్థాయిలో కూడా జాతీయ నాయకత్వానికి మరి కేంద్రాన్ని ఒప్పించే విధంగా కూడా పనిచేస్తాం. మీకు తెలంగాణ జాగృతి తరఫున మొత్తంగా కవిత గారు అట్లాగే మీరు కూడా హెడ్ చేస్తున్నారు, ఆమెతో పాటు ఉంటున్నారు కదా, పర్యటన ఎందుకని పెట్టుకున్నారు అండ్ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని? ఖచ్చితంగా పేద ప్రజలకు నాయకుడు దొరికిండు, మా హక్కులు సాధించే శక్తి ఉందని చెప్పేసి ప్రజలు ఇలా దేవుళ్ళ చూసుకుంటున్నారు. మమ్మల్ని అడిగే కాంగ్రెస్ పార్టీ ఇలా సంక్షేమ పథకాల పేరుతో చాలా వాగ్దానం చేసింది. మహిళలకు స్కూటీ అన్నది, 2,500 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. మరి అదేవిధంగా ఎన్నో రకాల రైతు భరోసా, రైతు బీమా, ఎన్నో రకాల వేతన కార్మికులు, ఎన్నో రకాల పథకాలు చెప్పింది. ఏ పథకం అమలు కాలేకపోతుంది. అమలు చేయాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలు నాకేదో అన్నమో రామచంద్ర ఆకలి తీరుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తే ఓటేస్తారు, ఓటేపించుకున్న వాళ్ళతోటి మరి అడగడం కోసం ఈ రోజు ఇలా దగ్గర ఒక రోజుకు 3 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు ఇప్పటికి 100 రోజులు కావస్తుందండి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిపక్ష నాయకురాలంటే కవితమ్మ గారే అటువంటి ఒక మెసేజ్ పోయే పరిస్థితి కూడా పూర్తి స్థాయి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వాస్తవం కూడా ప్రజలకు ఇలా ప్రతి ఒక్క సామాన్య కుటుంబాలకు పోయి మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని మండలంలో మాట్లాడడం, అవసరం వస్తే లేఖలు రాయడం, మరి అదేవిధంగా ధర్నాలు చేయడం, రస్తా వంటరం, అదేవిధంగా సభలు పెట్టడం కూడా ప్రజలకు ఇలా ఒక ఆదర్శ నాయకులు కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు స్వీకరిస్తున్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో కవితమ్మ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ జాగృతి కూడా పూర్తిగా ప్రతిపక్ష హోదాకు సమానంగా కనిపించే పరిస్థితికి వచ్చేసింది. థ్యాంక్ యూ అండి.